పెట్టిన మొట్టమొదటి వ్యక్తి మా అమ్మ తర్వాత ఓకే మాధురి. బా ఏంటి నాకు భోజనం వండించే వాళ్ళు ఉంటారా, పెట్టేవాళ్ళు ఉంటారా? మన పరిస్థితి ఏంటి అసలు? పనుల మీద ఆధారం ఇది విచిత్రంగా ఉంటాయి వినేవాళ్ళకి. ఇలాంటివి ఉంటాయా అంతే. కాబట్టి ఆ పరిస్థితులు రీత్యా మొదటిసారి ఎప్పుడైతే అలాగా జరిగాయో, సరే నా అవసరానికి, నా ఆకలికి, నా పరిస్థితులకి రాజకీయం ఫీల్డ్లో తిరుగుతాను, టయానికి భోజనం, టయానికి టీ కాఫీలు, నాతో ఎంతమంది ఉంటే అంతమందికి, ఒక్కడి కాదు, నాతో ఎంతమంది ఉన్నారు సార్తో 25 మంది ఉన్నారు, 25 మందికి భోజనాలు. ఇలా ఏర్పాట్లు చేస్తుంటే 2 సంవత్సరాలు చూశాను. ఏంటి డబ్బు కోసమో ఇంకోటో కాదు. అప్పటికి నా టికెట్ తీసేశారు, వాణికి టికెట్ పోయింది, ఇవన్నీ గొడవలు ఉన్నాయి. ఇంకేముంది నా దగ్గర, ఎందుకు నాకు ఈవిడ చేస్తున్నారు? ఈవిడ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా వంటరం చేసి మా కుటుంబం వల్లే పోయింది. అయినా పాపం ఇన్ని బాధలు పడుతున్నారా? నాకేముంది అసలు టికెట్ ఇస్తారని నాకు తెలియదు కదా. ఇన్ని బాధల్లో ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం కష్టాల్లో ఉన్న నేను, కుటుంబానికి దూరమైన నేను, ప్రేమ ఆప్యాయతలు కరువైన నేను మానసికంగా దగ్గరయ్యాను. ఆ రీజన్సే ఆమెకు దగ్గర అవ్వడానికి నాకు ప్రధానమైన కారణం. ఎవరో ట్రోల్స్లోను ముసలోడికి దసరా పండుగ ఇంకేవో చెప్తే అది వాళ్ళ ఇష్టం చెప్పుకొని, కానీ నేను దగ్గర అవ్వడానికి కారణం అది. నేను దగ్గర అవ్వడం పెద్ద గొప్ప విశేషం అంటే కాదు, ఆమె నాకు సేవ చేయటం గొప్ప విశేషం. అంటే ఇప్పుడు ఇంకా 2 years అయితే 60 సంవత్సరాలు అనుకోవచ్చు. ఈ 60 సంవత్సరాలు మీ ఫిట్నెస్, మీ ఆరోగ్యం మీరు చూసుకున్నారు ఇప్పటి వరకు వచ్చు. మిగతా 40 సంవత్సరాలు ఆవిడ యొక్క చేతి వంటతో బాగించేస్తా అనుకుంటారా? మరి అదే అదృష్టం కింద భావిస్తుంది. చాలా బాగుంటుంది. ఎందుకంటే స్పెషల్ కోడి వస్తాయి. ఇప్పటికీ ఆమె వడ్డించి ఆమె పెట్టేటప్పుడు నేనే వేసుకుంటుంటాను, మళ్ళీ వచ్చి తన మధ్యలో వేస్తాను. నాకు అలవాటు లేదు కదా వడ్డించడం అనేది. ఇప్పుడే వడ్డిస్తే తినటం అలవాటు పడుతుంది. అంటే చూసుకుంటే చాలా అదృష్టం సార్ నిజంగా. అంటే బయట ఎలా ఉంది ఏంటనేది మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే మనం పాజిటివ్ వెళ్ళినా నెగిటివ్ వెళ్ళినా వాళ్ళు అనాలి. దయచేసి నేను మీ ద్వారా తెలియజేస్తుంది, దయచేసి రాంగ్ యాంగిల్లో ఆలోచించకండి. నాకు ఒక రాజకీయ జీవితం అంటూ ఉంది, త్వరలో అది నేను ప్రారంభించాలి. అది ఏ పార్టీయా ఏంటి అన్నది అనవసరం. ప్రజలకు సంబంధించి ప్రజలతో అండదండలుగా ఉండి పనిచేయవలసినటువంటి బాధ్యత నాకు ఉంది. నన్ను ఆ ట్రాక్లోకి తీసుకెళ్లే పరిస్థితుల్లో మీరు సహకరించండి, విమర్శించండి, చేయండి, తప్పేం లేదు. అంతేగాని ఎదుర్కోండి. రండి, రేపటి నుంచే జన సైనికులు అంటారు, నువ్వు కారుతో పెడితే తగలబెట్టేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం, కొట్టేస్తాం. చంపేస్తే అందరం చచ్చిపోతాం, నరికేస్తే 1 నిమిషం, కారుతో తగలబెట్టేస్తే అరగంట. దెన్ తర్వాత ఆ పరిణామాల్ని ఎదుర్కోగలరా? ఆ తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయి? తర్వాత దువ్వాడ శ్రీనివాస్ నడి రోడ్డు మీద చంపేస్తే తర్వాత మీ జీవితాలు ఎలా మారిపోతున్నాయి ఆలోచించుకోండి. కాబట్టి దయచేసి అలాంటి మాటలకు వెళ్లకుండా రాజకీయంగా మీరు నన్ను ఎదుర్కోండి. కూటమి ప్రభుత్వానికి చెబుతున్నా, కూటమి పార్టీల తాలూకా అభిమానులకు కూడా చెబుతున్నా, రాజకీయంగా యు కమ్ ఫేస్ మీ. నేను కూడా మీకు వదలను. చేసే ప్రతి తప్పుని, ప్రభుత్వం తాలూకా ప్రతి పనిని ఎండగడతాను, ప్రజా గొంతై మాట్లాడతాను, చాలా ఫెరోషియస్గా ఉంటాను. రండి, ఎదుర్కొందాం. అంతేగాని దువ్వాడ సీనేమో మాధురితో ఉన్నారు ఏంటే నీచమైన మాటలకి ఎందుకు ఈ దిక్కుమాలిన ఆలోచనలు చెప్పండి. అది ట్రోల్స్ చేసుకోవడం, మీమ్స్ చేసుకోవడం ఏమొస్తుంది? ఎస్, మేమున్నామయ్యా. ఎవడైతే విమర్శించాడో, ట్రోల్స్ చేశాడో వాడు కూడా దయచేసి దమ్ముంటే షట్టిఫ్ వస్తే వాడి మచ్చలు నేను చూస్తా, వాడి మచ్చలు నేను చెప్తాను. ఎందుగా మాట్లాడతారు? ఎవడికి ఎన్ని మచ్చలు ఉండాలో ఉన్నాయి, అందరికీ అన్నీ తెలుసు. నోరు మూసుకొని ఆ విమర్శకులందరూ కూడా మీ పని మీరు చేయండి. లేదు, అందరికీ మచ్చలు ఉంటాయి, రహస్యంగా దాచేస్తారు. నేను బయటికి చెప్పాను, నాకున్నది అదే. చెప్పారా? చెప్పాల్సి వచ్చింది. చెప్పారు. ఏమి మాధురి ఎవరో తెలియదు అని నేను చెప్పొచ్చు కదా. నేను చెప్పొచ్చు కదా, ప్రెస్ మీట్ పెట్టి శ్రీనివాస్ గారు ఎవరో తెలియదు, నేను ఒక మీరు రారు కదా, మరి రారు కదా. చెప్పాం, దమ్ముంటే మాలాగా తప్పు చేస్తే చెప్పగలడా ఎవడైనా? చెప్పగలండి. ఆడు చక్కా విప్పినట్టు. చొక్కా విప్పడం అంటే అర్థం ఇది. నేను చొక్కా విప్పి వాస్తవాలు చెప్పాను, మీరు చొక్కా విప్పండి. ఇంకోటి ఏంటంటే, అంటే పెళ్లి అనే వివాహం వేరు, ఆ బంధం వేరు. అంతవరకు ఎంత లివింగ్ లో ఉన్నా దాని లివింగ్ అక్రమ సంబంధం అంటారు. బట్ మీరు మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? ఏంటి ఆ పెళ్లికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందా? సమాజం నచ్చకపోయినా వీఆర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఉంటున్నాం, పార్టీ కార్యక్రమాలు చేస్తాం, ముందుకు వెళ్తాం, అన్ని ఏం చేయాలనేది అన్ని మేము చేసుకుని వెళ్తుంటాం. గత చరిత్ర ఎలా జరిగిందో ఇంకా జాగ్రత్తగా ప్రజల్లో కష్టపడి పని చేసుకుంటాం.
నాకు తెలిసిన 25 సంవత్సరాల జీవిత రాజకీయంలో నన్ను సున్నాకి తెచ్చిపెట్టింది వాణి. సున్నా నుంచి మళ్ళీ లేస్తాను, పడిన దగ్గర నుంచే లేస్తాను, పోయిన దగ్గరే మళ్ళీ సంపాదించుకుంటాను, ఇక్కడి నుంచే లేస్తాను. ఇందులో ఛాలెంజ్. అంటే సున్నాకి తీసుకొచ్చింది వాణి, సున్నా నుండి మళ్ళీ 100 తీసుకెళ్తుంది మాధవి గారు. భాగస్వామి అవుతారు. బాధ్యత తీసుకుంటున్నారు కదా, మరి తన బాధ్యత తీసుకుంటే కదా నేను ఇవన్నీ చేయగలను, లేకపోతే నేను ఒక్కడిని చేయగలను, చేయలేదు. సో అది నాకు అడ్వాంటేజ్ అంటున్నాను. అందుకే నేను అదృష్టవంతుడు అంటున్నాను. అయితే నేననేది ఏంటంటే ఈ చేస్తున్న దానిలో మేము చేసిందంతా చెప్పేసినాం. ఇంక తిరిగితే మాధురి కారు దిగింది, లెఫ్ట్ సైడ్ నుంచి దువ్వాడ శ్రీనివాస్ దిగాడు, ఫోటో ఇప్పుడు తీసుకోండి ఫోటోలు. ఇక నుంచి రాజకీయం గురించి మాట్లాడదాం, వ్యక్తిగతాన్ని పక్కన పెడదాం. మేము సేవ చేయాలనుకుంటున్నాం, మేము సేవకులమే. ప్రజలు ఏదైనా కష్టం ఉంటే చెప్పండి, సంతోషంగా రండి, మాట్లాడదాం. మాకు తోచింది మేము చేస్తాం. ఏంటో పెళ్ళి అన్నది కోర్టులో ఉంది కాబట్టి వ్యవహారం. ఆమె కూడా ఇంకా లీగల్గా అప్రోచెస్ ఉన్నాయి వాళ్ళ హస్బెండ్తో, నావి కూడా కోర్టులో ఉన్నాయి. ఆ వివాదం తేలకముందు అది మాట్లాడడం చట్టపరంగా నేరం, అది నేను చేయకూడదు. అది అయిన తర్వాత మీ అందరికీ చెప్పే ఏదో ఒకటి చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, అంటే ఇది కొంచెం ఎలా అంటే, మన గుండెల మీద పెరిగిన బిడ్డలు సో మనకి ఎదురు తిరిగితే ఆ బాధ నలుగురు చెప్పుకోలేరు. సో అంటే కూతుర్లు అనేసరికి తండ్రికి బాగా అటాచ్డ్ అయ్యి ఉంటారు. సో ఎందుకు మీ కూతుర్లు ఒక్కసారిగా అంత నెగిటివ్ అవ్వడానికి కారణం ఏంటంటారు? అంటే మీరు తప్పు చేశారని అనుకుంటారా? లేదు, ఏం తప్పు చేశాను? అంతర్జాతీయ నేరాలు ఏమైనా చేశానా? హత్యలు ఏమైనా చేశానా? మానభంగాలు చేశానా? ఎవరు ఆస్తులైనా దోపిడీ చేశానా? వాళ్ళకి అగౌరవపరిచే పని ఏదైనా చేశానా? చెప్పాలి కదా. ఏం చేశాను? మీకు గుండెల మీద పెట్టి పెంచి పోషించి డాక్టర్స్ని చేశాను. ఒక పాపకు ఘనంగా మ్యారేజ్ చేశాను, ఇంకో పాపకి చేయాలి. ఈ పరంపరలో నా రాజకీయ జీవితంలో అమ్మకి నాన్నకి మధ్య చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ డిస్టర్బెన్స్ అమ్మాయినా ఒకటే నాన్నైనా ఒకటే అని పిల్లలు సాధారణంగా అనుకుంటారు. అలాగే అంతవరకే ఉండాల్సింది. అనవసరంగా ఆ పిల్లల్ని, నేను ఇప్పటికీ మంచి పిల్లలు, ఆ పిల్లల్ని పాడు చేసింది, వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేసింది వాణి. వాణి ఒక దుర్మార్గురాలు, ఒక నీచురాలు. తన కోరిక కోసం, తన ఆలోచన కోసం భర్తను నాశనం చేసింది, రాజకీయాన్ని నాశనం. మాకు నమ్మి మాకు స్థానం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనసుకు బాధ పెట్టింది. తన స్వార్థం కోసం పిల్లల్ని నాశనం చేసింది. పిల్లలకి నాన్నమ్మ అని పిలవనివ్వదు, వాళ్ళమ్మ అనిపిస్తుంది. పిల్లలకి చిన్నాన్న అని మా తమ్ముళ్ళని అనిపించదు, వాళ్ళ తమ్ముళ్ళు అనిపిస్తుంది. ఎందుకంటే తంది అదే భాష. వాళ్ళ మీ అమ్మ మీ తమ్ముళ్ళు, వాళ్ళమ్మ వాళ్ళ తమ్ముళ్ళు, అత్త అనందు. ఇది దుర్మార్గం, మరిది అనందు. ఆవిడ కోణాలు పిల్లల్లో కూడా. నేను మగాడు ఇంట్లో ఉంటాడండి, తండ్రికి పరిచయం చేసేది ఎవరండి భూమి మీద? తల్లే కదా. ఫస్ట్ తల్లి పరిచయం, నాన్న, తాత, అమ్మమ్మ, నాన్నమ్మ అని తల్లి పరిచయం చేస్తేనే తండ్రి ఎవరో తెలుస్తుంది, చుట్టాలు ఎవరు, బంధువులు ఎవరు, స్నేహితులు ఎవరు తెలుస్తుంది పిల్లలకి. మరి పిల్లలు ఇలా మాట్లాడారంటే కారణం ఎవరు? 100% వాణి. పిల్లలు కాదు, నా పిల్లలు మంచివాళ్ళు, ఎప్పుడు మంచివాళ్ళు. అదే నేను తప్పుకొని తీసుకోను, నా బాధ్యతలు నేను నెరవేరుస్తాను. ఐదుగురు పిల్లలకి మీరు బాధ్యత. మాధురికి నా 2 పిల్లలతో పాటు మాధురికి మాకు 5గురు. మేమిద్దరం 5 ఆడపిల్లల్ని బాధ్యతగా చూసుకుంటారు. 100% నా పిల్లలుగా నేను చూసుకుంటాను. వాళ్ళకి ప్రయోజకులు చేయాలి, మా వాళ్ళు నష్టపోకూడదు. అదొకటి మీకు తెలియజేస్తున్నాను. మేమిద్దరం తీసుకున్న నిర్ణయం వల్ల, వాణి వల్ల, తిను వల్ల, నా వల్ల ఏదో మొత్తానికి మా కుటుంబం రోడ్డుని పడ్డాడు. ఈ పడిన దానివల్ల ముందు నష్టం జరగకూడదు పిల్లలకి. ఫస్ట్ మా కాన్సన్ట్రేషను, మా తాలూకా సెక్యూరిటీ, ఆ స్థాయి గౌరవం ఇవ్వాల్సింది పిల్లలకి. పిల్లలు ఎంతమంది? 5గురు పిల్లలకి మేము చూస్తాం. 2 సమాజానికి, 2 స్నేహితులు, 3 స్నేహితులకి, పార్టీకి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా మేము ముందుకెళ్తాం. ఎక్కడ నష్టం రాకుండా. ఇది మా వ్యక్తిగత జీవితం. మమ్మల్ని వ్యక్తిగతంగా విడిచిపెట్టేసి మిగతా రకాలుగా అందరం మాట్లాడుకుందాం. మా వల్ల వాణికి ఏ లోటు లేదు. బ్రహ్మాండంగా ఆస్తులతోని మంచి బంగ్లాలు. ఇప్పుడు వెళ్ళి మీ కెమెరా పట్టుకొని చూడండి, ఇంద్రభవనంలో ఉంటుంది ఆ బిల్డింగ్. 6 కోట్లతో కట్టాను. అక్కడ హాయిగా తనుంది, ఆస్తి రాసేసాను. తనకి ఏ లోటు లేదు, పిల్లలకు ఏ లోటు లేదు. ఇంకేమైనా ఉంటే ఈమె పిల్లలు చిన్నపిల్లలు, ఇంక ఈ పిల్లల్ని పెంచాలి, ఒక స్థాయికి తీసుకురావాలి. లోటు లేదు, ఆర్థికంగా లోటు లేదు, ఆర్థికంగా లోటు లేదు. వాళ్ళకి కూడా దృష్టి పెట్టి నా వల్ల, తన వల్ల వాళ్ళకి నష్టం జరగకుండా వాళ్ళకి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అవసరం మాకు. దువ్వాడ శ్రీనివాసరావు గారికి అమృత గడియలు స్టార్ట్ అయ్యాయా? అనుకుంటున్నాను. మంచి స్టార్ట్ అయింది.
అంతే కదా. మంచి స్టార్ట్ అయింది. So, సమస్య ఇది వాణికి అంటే క్లియర్ అయిపోయింది ఏంటంటే మధ్య నన్ను గొడవండి. ఇప్పుడు మీరు 20-25 ఇయర్స్ ఏదనుకుంటారో ఆ సమస్యలు అన్ని పోయి ఒక్కసారిగా మీరు ఓపెన్ అయిపోయారు, ఇక్కడ నుండి అయిపోయింది అని అనడం, అక్కడ నుండి ఇక్కడ మీకు మీ లైఫ్. వాణి తను పెట్టిన మెసేజ్ల ప్రకారం తన పేరు నాకు ఎత్తొద్దు అన్నది, హస్బెండ్ వైఫ్ అని చెప్పొద్దు అని చెప్పింది, నీకు 4 నెలల్లో నాంతు చూపిస్తాను అన్నది, నీకు విడాకులు ఇచ్చేస్తాను, సెటిల్మెంట్ చేసుకుంటానని చెప్పింది, ఈ బిల్డింగ్ నీకు నువ్వు కట్టుకుంటే కట్టుకో, మాకు సంబంధం లేదని చెప్పింది. ఇవన్నీ మెసేజ్లు ఉన్నాయి కాబట్టి ఇస్తాను. ఇది ఎప్పుడు 23వ సంవత్సరం ఆగస్టు, గత ఏడాది పెట్టిన మెసేజ్. అప్పుడు వీడిది మళ్ళీ మధ్యలో ఎందుకు సార్ ఏంటి మరి అంతే కదా, ఆమె మెసేజ్లు మీరు చూసి మాట్లాడండి. ఇదంతా డ్రామా కావాలనే క్రియేట్ చేసింది. సూపర్. అండ్ మాధవి గారు ఫైనల్గా అసలు అంటే లేడీస్ కంటే కొన్ని డ్రీమ్స్, కొన్ని ఆశలు, కొన్ని కోరికలు ఉంటాయి. సో మీ అంటే డ్రీమ్ ఏంటి, అసలు ఏంటి మీ గోల్? నా డ్రీమ్, నా కోరిక, నా ఆశ అన్ని ఒకటే, శ్రీనివాస్ గారిని మినిస్టర్ గా చూడాలనేది. ఓకే. సో శ్రీనివాస్ గారిని చూడాలంటానంటే మీరు వచ్చే అవకాశం లేదా? లేదు, శ్రీనివాస్ గారిని మాత్రమే డైలీగా చూడాలి. చెప్పేస్తాను. 100% శ్రీనివాస్ గారిని మాత్రమే చూడాలి, అంతే. సో అయితే పెళ్ళి అనేది ఓకే కదా, అంతా క్లియర్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ మీ అధినాయకుడు హిట్ టీవీ యాప్